తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తుందని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వారు ఉన్నత చదువులు చదవకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసి కుట్ర చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో అఖిల పక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన బీసీ సంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు లతో కలిసి దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే విద్య అనేది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చదువు ద్వారానే వెనుకబడిన వర్గాలు చైతన్యం అవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే యాజమాన్యం అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని దత్తాత్రేయ కోరారు. మధుసూదనాచారి మాట్లాడుతూ, బీసీలు ఉన్నత చదువులు చదివితే చైతన్యవంతులు అవుతారనే భావనతో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. మానవాళి మనుగడకు గాలి, నీరు ఎలానో విద్యార్థులకు విద్య కూడా అలాంటిదే అని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని పూర్తి స్థాయిలో బకాయిలను విడుదల చేసి పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హామీలు నెరవేర్చకపోగా ఇది కొత్త హామీ కాదు, ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త హామీ కాదు, పాతగా నడుస్తున్నటువంటి స్కీమ్ ఇది. కాబట్టి నా అనుమానం ఏంటంటే ప్రభుత్వం బహుశా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ఎత్తివేసేటువంటి ఆలోచనలు ఉన్నదా అనేటువంటి అనుమానం రాక మానదని నేను మీకు సభాముగా మనం చేస్తున్నాను. ఓవైపు ప్రభుత్వం యొక్క చేతకాంతం, రెండోది ప్రభుత్వము విద్యార్థుల పట్ల, అందులో విశేషంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల పట్ల ప్రభుత్వం యొక్క చూపు చాలా చిన్న చూపుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకనే మిత్రుడు మన విక్రమ్ గౌడ్ గారు అధ్యక్షుడు, అలాగే మన మహేష్ యాదవ్ గారు, బుద్ధకృష్ణ గారు, అనేక మంది యువ విద్యార్థి నాయకులారా, ఇంతకుముందే నేను చెప్పినట్టుగా పెద్దలు మధుసూదనాచారి గారు, హనుమంతరావు గారు చాలా విషయాలు చెప్పారు. అంటే ఈ పథకం అనేది మానవ వనరులకు సంబంధించిన పథకం. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ రాష్ట్రమైనా వేరే రాష్ట్రాల కన్నా మంచి రాష్ట్రం నిర్మాణం కావాలంటే రెండు విభాగాలు చాలా ముఖ్యం. మొట్టమొదటిది విద్య. ఈ విద్య కూడా బలహీన వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ లేక ఓబీసీ, మైనార్టీ అలాంటి వాళ్ళు అత్యధికమైనటువంటి ఒక అవకాశాలు పెంచాలి. రెండవది వైద్యం. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య అవుతుందో, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనుమానంగానే కనపడతా ఉన్నది. ఎందుకంటే కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళు భరించలేక అనేక మంది ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేక వాళ్ళు అప్పులు చేసి మేము పరేషాన్ అవుతున్నామని వాళ్ళు కాలేజీలు బంద్ చేసేటువంటి పరిస్థితిలో వచ్చారు. ఆ పరిస్థితుల్లో ఉద్యమం జరిగితే ప్రభుత్వం ముందుకు వచ్చి 8,500 కోట్ల రూపాయల బకాయిల్లో 1000 కోట్లు మేము చెల్లిస్తామని చెప్పారు. ఆ 1000 కోట్లు వెళ్ళిపోయినాయి, 600 కోట్లు చెల్లించారు. మళ్ళీ దఫా 300 అని పేపర్లో వచ్చింది. కాబట్టి మేనేజ్మెంట్స్ మళ్ళీ కోర్టుకు వెళ్తాయి.
ప్రభుత్వం దగ్గరనేమో ఏదైతే ట్రెజరీ ఉందో, ధనాగారం ఉందో ఖాళీ పరిస్థితున్నది. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి ఉందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. అంటే గోరుతో పోయేటువంటి సమస్యను గొడ్డలతో పెట్టుకోవడం ఇది చాలా ప్రమాదకరమని నేను ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు వాళ్ళ అకౌంట్లో మేము ఫీజులు వేస్తామని చెప్పడం అనేది ఇది చాలా మూర్ఖత్వం అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేనేజ్మెంట్లకు మీరు ఇవ్వలేనప్పుడు ఈ విద్యార్థులకు ఎట్లా ఇస్తారు? అంటే ఏ విద్యార్థులు ఐక్యం గారు, ఈ విద్యార్థులంతా కలిసి ఏం చేయలేరు. మేనేజ్మెంట్ అంటే కనీసం ఒత్తిడి చేసి కాలేజీలు హైకోర్టుకు పోతాయి. ఆ భావన ప్రభుత్వంలో ఉన్నది. అందుకనే దాని నుంచి తప్పించుకోవడానికి విద్యార్థులు ఎప్పుడు ఏకం కావాలి, విద్యార్థులు ఎవరో అడగాలి అని కాలయాపన చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి నేను మొట్టమొదటి కోరుతున్నాను, ప్రభుత్వం వెంటనే ఈ GOMS నంబర్ 7ను వెంటనే విరమించుకోవాలి. డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్కి ఇవ్వాలి. దీంట్లో ఏమి అరమరికలు అవసరం లేదు. తెలియాలి కదా, మన సంఖ్య కూడా తెలియాలి కదా. కనుక ఆ కాలం పెడితే మనం అందరం కూడా ఎన్రోల్మెంట్ అయిదాం. లేకపోతే ఎన్రోల్మెంట్ వాళ్ళు ఎన్ని చెప్పినా మొదలే ఒక లెక్క నడుస్తుంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో మాకు అన్యాయం జరుగుతుందని ఆల్రెడీ ఆల్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అదొక పక్క. ఇంకో పక్క మనది ఏదైతే కాలంను పెడితే తప్పనిసరిగా మీరు ఎన్రోల్మెంట్ చేయాలని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూలో కూడా నేను తప్పనిసరిగా నాకు ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు కాబట్టి ఈ ఇష్యూను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే, ముఖ్యమంత్రి గారు మీరు నాకు పదవి ఇచ్చారు ప్రభుత్వంలో, అది కూడా నా సబ్జెక్టు. జీవితాంతం బడుగు బలహీన వర్గాల గురించి ఇందిరాగాంధీ ఏ ఆలోచన చేసేదో అదే ఆలోచనలో నాకు పవర్ ఇచ్చారు కనుక దాని మీద నా మీద ఒత్తిడి పెరిగింది. నేను చేయకపోతే మరి నాకు ఇచ్చిన పదవికి ఏం లాభం చేసినట్టు? హనుమంతలో కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటారా లేదా? కనుక దాని గురించి తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తా, బట్టి విక్రమాన్ని తీసుకొస్తా. అది అయినట్టే. ఇది రాచరికం కంటే అరాచక పాలనకు మించినటువంటి అమానుషమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తాను. అందుకనే ముమ్మాటికి కులగణన జరగాలి, సంఖ్య తేలాలి. చివరికి కోర్టులు అడ్డుకుంటున్నటువంటి కోర్టులే స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వడం జరిగింది, మీరు కులగణన చేయండి అని. ఎందుకంటే వాళ్ళే అడ్డుకుంటున్నారు, వాళ్ళే పిటిషన్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మీ సంఖ్య తేలలేదు కాబట్టి మీ పిటిషన్ స్వీకరించలేమని కోర్టులు అంటా ఉన్నాయి. మరి అటువంటి కోర్టులు న్యాయం జరగాలి అంటే కులగణన చేయడమే న్యాయానికి ఒక మెట్టు. కాబట్టి ప్రభుత్వాలను కులగణన చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చేయకపోయిన సందర్భంలో మాకు అన్యాయం జరుగుతున్నది అని ప్రజలు బీసీలు అంటే కులగణన జరగాలి అనేటువంటి విషయాన్ని స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా మీనమేషాలు లెక్క పెట్టడం అంటే ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఒక బీసీ బిడ్డగా నా ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 80 సంవత్సరాలు, 2-3 తరాలు దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మాకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఇప్పటికీ అందరి ద్రాక్షగానే మారింది. కాబట్టి 2-3 తరాలు ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మా తాత 30-40 సంవత్సరాలు ఉండే, ఆయన వేళ్ళు, మా నాయన వేళ్ళు, మేము 70 ఏళ్ళ వయసుకు వచ్చినాం. ఏమైందో తెలియదు. 3 తరాలు దేశ స్వాతంత్రానంతరం కూడా లెక్కించబడినటువంటి దుస్థితి ప్రపంచంలో ఏ జాతికి కూడా. ఇది మనం అంటున్నాం, బానిసత్వాన్ని అసహించుకుంటాం, వెట్టి చాకిరిని అసహించుకుంటాం. ఈ బానిసత్వం కంటే, వెట్టి చాకిరి కంటే క్రూరమైనటువంటి అణచివేత కులగణన జరగకపోవడం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ పాలక వర్గాలు ఆ దిశగా ఆలోచించాలని, బీసీ సమాజం కోసం కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం కానీ, నేను చాలా విద్యార్థుల విషయంలో నేను స్పీకర్గా ఉన్నటువంటి రోజులలో చూసే చర్చలలో
అప్పటి వరకు 300 గురుకులాలు ఉంటే 1000 గురుకులాలుగా ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమం అనేది సబ్బండ వర్గాల సమిష్టి పోరాట ఫలితంగా దక్కినటువంటి అపురూపమైనటువంటి గౌరవం కాబట్టి సాధించబడ్డ తెలంగాణలో అన్ని వర్గాలకు కూడా సముచిత న్యాయం జరగాలి అని అంటే విద్యలో ఈ వర్గాలకు సరి అయినటువంటి ప్రోత్సాహం కల్పించబడాలి అనేటువంటి ఉద్దేశంతో మరి 1000 గురుకులాలను కానీ ఇంకా ఇతరత్ర యూనివర్సిటీలను కానీ డిగ్రీ కాలేజీలకు కానీ మెడికల్ కాలేజీలకు కానీ అనేక రకాల ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఆ పరంపర మంచి ఎవరు చేసినా స్వీకరించాలి. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదే విధంగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ 2 స్కీములను అమలు చేస్తే అవి సమాజానికి ఉపయోగపడుతున్నాయి, దీన్ని కొనసాగించడమే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాల కనీస ధర్మం అని కొనసాగించడం జరిగింది. అంటే మంచిని ప్రజలకు